బీఆర్ఎస్ అగ్రనేతకు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ ప్రెస్ ఉందని, ఆ నకిలీ నోట్లతో ఎన్నికల్లో డబ్బు పంచారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దొంగ నోట్ల ముద్రణ విషయం ఢిల్లీలో ఒక పోలీసు అధికారి తనకు చెప్పారని కూడా పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ బీఆర్ఎస్తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ కేంద్ర మంత్రి చెప్తున్న ఆ గులాబీ నేత ఎవరు? సంజయ్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా? నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అంటేని ఒంటికాలిపై లేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. డైరెక్ట్ గా కేసీఆర్ పేరు ఎత్తకుండానే బీఆర్ఎస్ అధినాయకుడు దొంగ నోట్లు ముద్రిస్తున్నారు అనే కామెంట్స్ వెనుక బండి వ్యూహం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రింటింగ్ ప్రెస్ లో బీఆర్ఎస్ కరపత్రాలే కాకుండా దొంగ నోట్లు కూడా ముద్రించారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ ని సీజ్ చేయడానికి వెళ్తుంటే రాష్ట్రంలోని ఓ ముఖ్య నాయకుడు తనని ఆపాడని ఓ పోలీస్ అధికారి తనకు చెప్పినట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే అని, అప్పుడు ఆ నోట్లు ఎలా చలామణి అయ్యాయో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ధనిక రాష్ట్రం అప్పుడపాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులైపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా, మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడు ఉంది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసిరు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన, అప్పుడు దొంగ నోట్లు మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్లా. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ దొంగ నోట్ల అంశం తెరపైకి తీసుకురావడం వెనుక పొలిటికల్ ఎజెండా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ మరోసారి అధ్యక్షుడిగా రాబోతున్నారనే టాక్ నడుస్తోంది. మళ్లీ సంజయ్ బీజేపీ పగ్గాలు పట్టుకోబోతున్నారనే చర్చ నడుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయన బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం పొలిటికల్ స్టంటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బండి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ కేసీఆర్ బీఆర్ఎస్ పై విమర్శలు చేసేవారు. ఆ విమర్శల తీవ్రత పెంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా లేవనెత్తిన అంశం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతుంది. కేసీఆర్ టార్గెట్ గా సంజయ్ చేసిన కామెంట్స్ గులాబీ పార్టీని డిఫెన్స్ లో పడేశాయంటున్నారు. 2 సార్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ నాయకత్వంపై నేరపూరిత ఇమేజ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ పార్టీ విశ్వసనీయతను దెబ్బతీయడమే బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన ఈ ఆరోపణలపై ప్రజల్లో చర్చ నడిస్తే బీఆర్ఎస్ ప్రాధాన్యత తగ్గుతుందని, దాన్ని బీజేపీకి ప్లస్ గా మార్చుకోవచ్చన్నది కేంద్ర మంత్రి వ్యూహంగా చెబుతున్నారు. దొంగ నోట్ల ముద్ర, నకిలీ పాస్పోర్ట్ కేసులను ఇప్పుడు ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ బీజేపీని తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లోకి తీసుకువెళ్లే యోచనలో బండి సంజయ్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనంగా ఉంది. ఆ స్థానంలో బీజేపీ బలపడాలనేది కమలం వ్యూహం. బీఆర్ఎస్ అధినేతగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కున్న రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. బండి సంజయ్ తిరిగి బీజేపీ పగ్గాలు చేపట్టనున్నారు అనే చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రిగా కంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానే ఆయన గతంలో ఎక్కువగా ఫోకస్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టనుండడంతో పాత మాస్ ఇమేజ్ కోసం ఆయన పాకులాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూడాలి మరి సంజయ్ లేవనెత్తిన ఈ తాజా అంశం రాజకీయంగా ఏ టర్న్ తీసుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.